ఈరోజు కథ పేరు వర్షం రోజున దొరికిన డైరీ. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను పుస్తకాల దుకాణంలో పనిచేసేవాడు. పుస్తకాలంటే అతనికి ప్రాణం. ప్రతి పాత పుస్తకం వెనుక ఒక కొత్త కథ దాగి ఉంటుందని అతని నమ్మకం. ఒకరోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షం మొదలైంది. ఇంటికి వెళ్తూ ఒక పాత బస్టాప్లో వర్షం తగ్గే వరకు నిలబడ్డాడు. చుట్టూ ఎవరూ లేరు. గాలి బలంగా వీయడంతో బస్టాప్ మూలలో పడి ఉన్న ఒక పాత నీలిరంగు డైరీ అతని కాళ్ల దగ్గరకు వచ్చి ఆగింది. మొదట అది ఎవరిదో అనుకుని చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. డైరీ పూర్తిగా తడిచిపోయింది. దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తడి ఆరిన తర్వాత మొదటి పేజీ తెరిచాడు. అందులో ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఈ డైరీ చదివే వ్యక్తి దయచేసి చివరి పేజీ వరకు చదివే వరకు నన్ను తీర్పు చెప్పొద్దు. ఆ మాట అర్జున్ మనసులో ఆసక్తి కలిగించింది. డైరీ చదవడం ప్రారంభించాడు. అది విహారీ అనే వ్యక్తి జీవిత కథ. చిన్నప్పటి నుంచి పేదరికం, కష్టాలు, తల్లి అనారోగ్యం, చదువు మానివేసి పని చేయాల్సిన పరిస్థితులు. ప్రతి పేజీ ఒక బాధతో నిండిపోయి ఉంది. అయినా విహారీ ఒక్క చోట కూడా తన అదృష్టాన్ని నిందించలేదు. మనిషిని పరిస్థితులు కాదు, నిర్ణయాలు గొప్పవాడిని చేస్తాయి అని ప్రతి సంఘటన తర్వాత రాసేవాడు. కొన్ని పేజీల తర్వాత కథ ఒక్కసారిగా మారిపోయింది. విహారీ ఒక చిన్న అనాథాశ్రమానికి ప్రతి నెల తన జీతంలో కొంత భాగం పంపుతున్నట్టు రాసికున్నాడు. కానీ ఎందుకు పంపిస్తున్నాడో చెప్పలేదు. మరో పేజీలో ఈ రహస్యం బయటపడకూడదు అని మాత్రమే ఉంది. అర్జున్ ఆసక్తిగా మరింత పెరిగింది. డైరీ చివరి భాగంలో ఒక చిరునామా కనిపించింది. అది పట్టణానికి దూరంగా ఉన్న ఒక పాత ఇల్లు. మరుసటి రోజు సెలవు తీసుకొని అర్జున్ అక్కడికి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసి ఉంది. ఎదురింటి వృద్ధురాలు చూసి, "నువ్వు కూడా ఆ డైరీతో వచ్చావా?" అని అడిగింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. "అంటే?" అని. "ఇప్పటి వరకు ముగ్గురు వచ్చారు, కానీ చివరి నిజం తెలుసుకోకుండా వెళ్ళిపోయారు." ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న చెక్క పెట్టి ఇచ్చింది. "ఇది విహారీ ఇచ్చి వెళ్ళాడు. ఎప్పుడో ఒకరోజు డైరీతో వచ్చే వ్యక్తికి ఇవ్వమన్నాడు." పెట్టె తెరిచేసరికి అందులో ఒక ఫోటో, ఒక పాత బస్ టికెట్, ఒక చిన్న తాళం చెవి ఉన్నాయి. ఫోటోలో విహారీ ఒక చిన్న అమ్మాయిని భుజాలపై ఎక్కించుకొని నవ్వుతున్నాడు. వెనుక ఇలా రాసి ఉంది, "నా జీవితానికి కారణం." ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనతో అర్జున్ మళ్ళీ డైరీ చదివాడు. ఈసారి మధ్యలో మడిచిన ఒక పేజీ కనిపించింది. అందులో ఇలా ఉంది, "15 ఏళ్ల క్రితం భారీ వర్షంలో నాకు ఒక చిన్న పాప రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించింది. ఆమె తన కుటుంబాన్ని తప్పిపోయింది. పోలీసులకు అప్పగించాను. కానీ ఆ రోజు నుంచి ప్రతి నెల ఆ అనాథాశ్రమానికి సహాయం చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఒక్క పిల్లవాడైనా ఒంటరిగా ఉండకూడదు." అర్జున్ మనసు కదిలిపోయింది. చివరి పేజీకి చేరుకున్నాడు. "ఈ డైరీ చదివే మిత్రమా, నేను ఇప్పుడు బ్రతుకున్నానో లేదో నాకు తెలియదు. కానీ ఒక కోరిక ఉంది. నా పేరు ఎవరికీ గుర్తుండాల్సిన అవసరం లేదు. నేను ప్రారంభించిన సహాయం మాత్రము ఆగకూడదు. ఈ డైరీ నీ చేతికి వస్తే ఒక చిన్నారి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నించు. అదే నాకు ఇచ్చే గొప్ప కృతజ్ఞత." ఆ మాటలు చదివిన తర్వాత అర్జున్ చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. మరుసటి రోజు డైరీలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నిర్వాహకుడిని అడిగితే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. విహారీ గారు 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కానీ ఆయన ప్రతి నెల పంపిన డబ్బుతో ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తన జీవితంలో కొంత భాగాన్ని ప్రతి నెల ఆ అనాథాశ్రమానికి ఇవ్వడం ప్రారంభించాడు. అంతేకాదు, విహారీ కథను ఎవరికీ చెప్పకుండా అతని ఆలోచనను మాత్రం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత అదే వర్షపు రోజు మళ్ళీ వచ్చింది.
అర్జున్ అదే బస్ స్టాప్లో నిలబడ్డాడు. ఈసారి అక్కడ ఒక చిన్న బాలుడు వర్షంలో తడుస్తూ పుస్తకాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ అతడికి గొడుగును ఇచ్చి ఇంటి వరకు చేర్చాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి డైరీ చివరి పేజీలో మొదటిసారి తానే ఒక వాక్యం రాశాడు. విహారీ గారు, మీ కథ ముగియలేదు. ఇప్పుడు అది నా జీవితంలో కొనసాగుతోంది. ఆ డైరీని అతను ఒక కొత్త చెక్క పెట్టెలో భద్రపరిచాడు. కానీ ఈసారి దానిపై ఒక కొత్త వాక్యం రాశాడు. మంచితనం ఎప్పుడూ ఒక మనిషితో ముగియదు, దాన్ని ముందుకు తీసుకెళ్లే మరో మనిషిని వెతుక్కుంటుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం చేసిన మంచి పని మన పేరు వల్ల కాదు, అది మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే నిజంగా జీవిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.